సో ఎవ్రీ డే వచ్చేసి మనకి సేమ్ టైం క్లాస్ ఉంటుంది 6:30 to 8. సో మనం ఇప్పుడు ఎలా లాగిన్ అయ్యాము అంటే యాక్చువల్గా ఇప్పుడు జాయిన్ అయిన సెషన్ ఎవ్రీ 40 minutes కి క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే సేమ్ యూఆర్ఎల్ అంటే ఎంటైర్ మన బ్యాచ్ మొత్తానికి ఇదే యూఆర్ఎల్ ఇప్పుడు లాగిన్ ఏదైతే మీరు యూజ్ చేశారో వెబ్ యూఆర్ఎల్ లాగిన్ అవ్వడానికి ఎంటైర్ కోర్స్ మొత్తానికి వెబ్ యూఆర్ఎల్ మాత్రమే జూమ్ యూఆర్ఎల్ ఇది కోడ్ ఇది పాస్ కోడ్ యూజ్ చేసి లాగిన్ అవుతాం. ఓకేనా? ఎవ్రీ 40 minutes కి సెషన్ డిస్కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ మనం ఒక 1 or 2 minutes గ్యాప్ ఇచ్చి ఇట్స్ లైక్ ఏ బ్రేక్ అనమాట. ఆ బ్రేక్ తీసుకుని వెంటనే మళ్ళీ జాయిన్ అవుతాం. ఓకే, క్లియర్? ఓకే ఓకే సార్, గ్రేట్. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ మనకి జనరల్ ఏముంటుందని నేను చెప్తాను. ఈ డెమో ఇట్స్ కైండ్ డెమో సెషన్ ఈరోజు. ఓకే, అండ్ రేపటి నుంచి యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ మనం నేర్చుకునేది సైబర్ ఆర్క్ పామ్. ఓకే, ఇది యాక్చువల్గా మనం నేర్చుకునేది పామ్. సైబరాక్ ఈజ్ ఎ కంపెనీ నేమ్, పామ్ ఈజ్ ద టెక్నాలజీ నేమ్. సైబరాక్ పామ్ ఈ కంపెనీ వచ్చేసి మల్టిపుల్ వేరే డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి పామ్ కాకుండా. సో ఏమని చూద్దాం ఒకసారి. సైబరాక్ ఈపీఎం, సైబరాక్ కాంజో, సైబరాక్ ఐడెంటిటీ, ఇలా ఉన్నాయి. సో మెయిన్ వీఆర్ ఫోకసింగ్ సైబరాక్ పామ్ హియర్. ఓకేనా? మనం ఇక్కడ ఫోకస్ చేసేది అంతా కూడా సైబరాక్ పామ్. వాట్ ఈస్ పామ్? ఓకే, ప్రివిలైజ్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటారు కొంతమంది, అకౌంట్ మేనేజ్మెంట్ అంటారు పామ్. అకౌంట్ మేనేజ్మెంట్ లేదా యాక్సెస్ మేనేజ్మెంట్. సో మనం ఇక్కడ దీని మీద పామ్ మీద ఉంటాము. సో ఈ పామ్ టెక్నాలజీలో ఓన్లీ సైబరాక్ ఒకటే ఉందా కంపెనీ? వేరే కంపెనీస్ లేవా అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఫ్రమ్ పామ్కి వచ్చేసరికి ఇది లీడింగ్, సైబరాక్ మాత్రమే లీడింగ్ చేస్తుంది సిన్స్ మెనీ ఇయర్స్. సైబరాక్ ఈస్ ద లీడర్. ఓకే గైస్, నా వాయిస్ అర్థమవుతుందా? అందరికి వినిపిస్తుందా? క్లియర్? సో ఓకే, ఇది పామ్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. దీన్ని ప్రివిలేజ్డ్ అకౌంట్ మేనేజ్మెంట్, యాక్సెస్ మేనేజ్మెంట్ అంటాం. సో ఇది ఏం చేస్తుంది? ప్రివిలేజ్డ్ అకౌంట్ అంటే ఏంటి, అసలు వాటిని ఎలా మేనేజ్ చేస్తాం, ఎలా యాక్సెస్ చేస్తాం? సో లెట్స్ సే మన దగ్గర సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. ఇది ఒక ఆర్గనైజేషన్ అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇట్స్ ఏబిసి ఆర్గనైజేషన్. ఏబిసి కంపెనీ. ఈ ఏబిసి ఆర్గనైజేషన్ లో ఓకే ఒక మోర్ దెన్ 150 సర్వర్స్ ఉన్నాయి అనుకున్నాను. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సర్వర్. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సర్వర్. మొత్తం కలిపి ఒక జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ప్రతి కూడా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ ఒక 150 సర్వర్స్ ఉన్నాయి. ఈ సర్వర్స్ అనగానే మీకు చాలా అంటే ఏం ఐడియా లేదు కాబట్టి ఇందులో చాలా టైప్స్ ఉంటుంది సర్వర్స్ లో. అవన్నీ మనం బేసిక్స్ లో కవర్ చేస్తాం. సో అందుకని మొత్తం బేసిక్స్ వచ్చేసి 1 week కవర్ చేస్తాం మనం. సో లెట్స్ సే ఈ మొత్తం కలిపి కొన్ని సర్వర్స్ అనుకుందాం. ఈ సర్వర్స్ లాగిన్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే సర్వర్ నేమ్ కావాలి లేదా ఐపీ అడ్రస్. సర్వర్కి నేమ్ ఉంటుంది, ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి నేమ్ ప్లస్ ఆధార్ ఐడి, ఒక ఐడి అడ్రస్, ఒక అడ్రస్ ఎలా ఉంది? అవునా? మనకి యాక్చువల్ నేమ్, ఐపీ అడ్రస్ అన్నా ఉండాలి, కంప్యూటర్ లాగిన్ అవ్వాలంటే, లేదా నేమ్ అన్నా ఉండాలి. ఈ రెండిట్లో నేమ్ లేదా ఐపీ అడ్రస్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే లాగిన్ అవుతాం. ద సేమ్ టైం ఈ లాగిన్ అయ్యే యూజర్ నేమ్ ఉంటుంది. ఓకే, లాగిన్ యూజర్ నేమ్. సర్వర్లో లాగిన్ అవ్వాలంటే ఒక యూజర్ నేమ్, ఆ యూజర్ నేమ్కి ఒక పాస్వర్డ్ ఉండాలి.
ఈ 3 మస్ట్. ఈ 3 లేకుండా మీరు ఏ సర్వర్‌కి లాగిన్ అవ్వలేరు. ఏ సర్వర్ అంటే సర్వర్స్‌లో టైప్స్ ఉంటాయి. విండోస్ ఉంటాయి, యునిక్స్ ఉంటాయి, డేటాబేస్ ఉంటాయి. ఓకే. మెయిన్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఇలా మల్టిపుల్ ఉంటాయి. ఓకే. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మీకొక జీమెయిల్ అకౌంట్ ఉంది. www.gmail.com అని టైప్ చేశారు. ఇప్పుడంటే అన్ని అప్లికేషన్స్ వచ్చాయి. మేనేజ్ చేస్తున్నారు. ఫైన్. బట్ లేదు, మీ దగ్గర మొబైల్ లేదు. జీమెయిల్‌కి లాగిన్ అవ్వాలి. సో, అంటే మీకు ఫస్ట్ www.google.com అనేది మీకు తెలియాలి. అంటే మీ మెయిల్ చెక్ చేసుకోవాలంటే www.google.com అవునా? ఇది తెలియాలి. ఇది తెలిసిన తర్వాత లాగిన్ పేజ్ ఉంటుంది. ఆ లాగిన్ పేజ్‌లో ఏమివ్వాలి? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. అవునా? ఈ 2 ఈ gmail.com కదా! gmail.com ఇవ్వాలి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇవన్నీ కూడా కరెక్ట్ అయితేనే మీరు లోపలికెళ్ళి మీరు మెయిల్ చెక్ చేసుకోగలరు. అవునా? క్లియరా? Yes. సో, ఈ జీమెయిల్ అనే వెబ్‌సైట్ కాకుండా వేరే వెబ్‌సైట్‌కెళ్ళి మీరు కరెక్ట్ యూజర్ నేమ్, కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే మీరు మెయిల్ చెక్ చేసుకోగలరా? No, sir. చేయలేం సార్. లేదు. జీమెయిల్ అనే కరెక్ట్ మెయిల్ ఐడీ కరెక్ట్ వెబ్‌సైట్‌కెళ్లారు. బట్ యూజర్ నేమ్ రాంగ్, పాస్వర్డ్ కరెక్ట్. లాగిన్ అవ్వగలరా? No, sir. నో ఛాన్స్. లేదు. అంతా కరెక్టే. బట్ యూజర్ నేమ్ కరెక్ట్ ఉంది. పాస్వర్డ్ రాంగ్ ఉంది. ఈ మూడిట్లో లెట్స్ ఇక్కడ ఈ కాంబినేషన్‌లో ఏ ఒక్కటి మిస్ అయినా గాని మీరు వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వలేరు. ఐ మీన్ లైక్ ఆ వెబ్ పేజ్‌లోకి జీమెయిల్ పేజ్‌లోకి లాగిన్ అవ్వలేరు. సో, మీ మెయిల్ చెక్ చేసుకోలేరు. ఈస్ దట్ క్లియర్? Yes. యామ్ ఐ క్లియర్ గైస్? Yes, sir. Clear. ఇక్కడ ఒక సర్వర్‌లోకి లాగిన్ అవ్వాలంటే మీకు సర్వర్ నేమ్ కావాలి. ఓకే. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ 3 ఉంటేనే మీరు లాగిన్ అవ్వగలరు. అది కూడా ఎవరికి యాక్సెస్ ఇస్తే వాళ్ళు మాత్రమే. ఐ మీన్ లెట్స్ సే ఇక్కడ బాబు అనే అతనికి ఈ సర్వర్ మీద యాక్సెస్ ఉంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సర్వర్. ఈ సర్వర్ ఐపీ అడ్రెస్ ఇస్తాను. 10.20.30.40 అనుకోండి. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో, మిగిలిన ఈ సర్వర్‌కి ఐపీ అడ్రెస్ వచ్చేసరికి 41, 42, 43. ఇది వేరే సిరీస్ అనుకుందాం కాసేపు. ఐపీ అడ్రెస్ ఏముంది ఏంటి అనేది డజంట్ మ్యాటర్ మనకి. మనం ఒక మెషిన్‌లోకి లాగిన్ అవ్వాలంటే మనకి సర్వర్ నేము, ఐపీ అడ్రెస్ ఇవన్నీ కావాలి. దీంతో పాటు ఈ సర్వర్ నేమ్ తెలిసింది మనకి. బట్ ఈ సర్వర్‌లో లాగిన్ అవ్వడానికి మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ కావాలి. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే. లెట్స్ సే ఈ సర్వర్‌లో లాగిన్ అవ్వడానికి బాబుకి యాక్సెస్ ఉందనుకోండి. బాబుకి యాక్సెస్ ఉంది. బాబుకి యాక్సెస్ ఉంటే సరిపోదు. అట్ ద సేమ్ టైమ్ హి షుడ్ నో ద పాస్వర్డ్ యాస్ వెల్. సో, ఇతని పాస్వర్డ్ సైబరాక్ 1 అనుకోండి. ఈ 3 నేను లాగిన్ అయ్యేటప్పుడు ఇది లెట్స్ సే జస్ట్ అన్ ఎగ్జాంపుల్‌గా మాట్లాడుతున్నాను. ఇది ఒక విండోస్ మిషన్ అయితే దీన్ని ఎలా లాగిన్ అవుతాం అంటే ఓకే. రిమోట్ డెస్క్‌టాప్ కనెక్షన్. ఇది ఎక్కడ క్లిక్ చేస్తున్నాను? ఇది ఎలా వస్తుంది? ఏంటనేది రేపటి నుంచి మనం క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటాం. వెరీ క్లియర్ ఉంటుంది. నీట్‌గా ఉంటుంది. ఇక్కడ చూడండి. కంప్యూటర్ నేమ్. ఇక్కడ నేమ్ కంప్యూటర్ ఉంది. ఇక్కడ నేమ్ అని ఇవ్వండి లేదా ఐపీ అడ్రెస్ ఇవ్వండి. సో, మనకి ఐపీ అడ్రెస్ తెలుసు కాబట్టి 10.20.30.40 అని ఇస్తాం. యూజర్ నేమ్ ఎవరిక్కడ? బాబు. ఓకే. సో, బాబు. జస్ట్ కనెక్ట్ కొట్టిన తర్వాత అంటే ఈ సర్వర్ నేమ్ రాంగ్, బాబు ఇక్కడ రాంగ్. అంటే మన ఇక్కడ డిఫైన్ చేసి లేవు. ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను కాబట్టి ఇది కనెక్ట్ అవ్వదు. బట్ వన్స్ కనెక్ట్ అయిన తర్వాత ఈ పాస్వర్డ్ ఇస్తే సైబరాక్ 1 అనేది ఇస్తే ఆటోమేటిక్‌గా సర్వర్‌లో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మనకు కావాల్సిన పని ఏదైతే ఉందో అది చెక్ చేసుకొని లేదా ఇన్‌స్టాల్ చేయడమో, అన్‌ఇన్‌స్టాల్ చేయడమో, ఇంకేదన్నా ఆ ప్రోగ్రామ్ రన్ చేయడమో వాటెవర్ వి డు జస్ట్ వి విల్ డు ఇట్ అండ్ విల్ కమ్ ఔట్ ఆఫ్ ద సర్వర్. సో, ఇక్కడ చూడండి. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే ఈ సర్వర్ నా మెషిన్‌లో డిఫైన్ అయ్యలేదు. యూజర్ నేమ్ ఇక్కడ యాక్సెస్ లేదు. సో, అందువల్ల అలా వస్తుంది. జనరల్‌గా ఏంటంటే ఈ కరెక్ట్ సర్వర్, కరెక్ట్ యూజర్ నేమ్ అయితే గనుక కనెక్ట్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఒక పాపప్ వస్తది. ఆ పాపప్‌లో మనం పాస్వర్డ్ ఇస్తే సైబరాక్ 1 అనేది ఇస్తే సో, ఆటోమేటిక్‌గా సర్వర్‌లో లాగిన్ అవుతాం. సో, ఇది యాక్చువల్‌గా సర్వర్‌లో లాగిన్ అవ్వాల్సిన ప్రాసెస్ జనరల్‌గా. కానీ మరి ఇప్పుడు సైబరాక్ ఏం చేస్తుందంటే అరే బాబు! ఇక్కడ మీరు సర్వర్‌లో లాగిన్ అవ్వాలంటే మీకు సర్వర్ నేమ్, యూజర్ నేమ్‌తో పాటు పాస్వర్డ్ కూడా తెలుస్తుంది. సో, ఇక్కడ డేటా నువ్వు పాస్వర్డ్ వేరే వాళ్ళకి షేర్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి.
లెట్స్ ఏ బాబు అనే అతను నాకు కొంచెం ఆఫీస్లో కొంచెం హెవీ వర్క్ ఉంది. సో నేనేం చేస్తాను, యాక్చువల్లీ ఇక్కడ రామ్ అనే అతన్ని పిలిచి, ఓకే ఇది నా సర్వర్ నేమ్ లాగిన్, ఇది నా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇది, నేను బయటకు వెళ్తున్నాను, మీరు కొంచెం లాగిన్ అవ్వండి అంటే ఏమవుతుంది? సో వాళ్ళు లాగిన్ అవుతారు. ఓకేనా? వాళ్ళు లాగిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, లేదంటే అందులో వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు లీక్ చేస్తారా? డేటా లీకేజ్ ఉంటుంది దాన్ని. సో ఓకే, అలాంటివి మనం చేయడానికి ఆస్కారం ఉంది. సో అందుకని ఇక్కడ సైబరాక్ ఆటోమేటిక్గా ఈ సర్వర్ని, ఈ యూజర్ నేమ్ని మొత్తాన్ని సైబరాక్లోకి యాడ్ చేస్తే ఈ పాస్వర్డ్ ఆటోమేటిక్గా ఎవ్రీ 30 డేస్కి, ఎవ్రీ 60 డేస్కో, లేదా ఎవ్రీ 90 డేస్కో, లేదా మీకు కావాలంటే ఎవ్రీ 10 డేస్కో పాస్వర్డ్ ఆటోమేటిక్గా చేంజ్ చేస్తుంది. చేంజ్ చేసిన తర్వాత ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళకి కనపడదు. బట్ ఇది మీకు డౌట్ రావచ్చు, అంటే సర్వర్లో లాగిన్ అవ్వాలంటే సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ కావాలంటున్నారు. బట్ మీరు ఇప్పుడు ఏమంటున్నారు, పాస్వర్డ్ తెలియకుండానే లాగిన్ అవ్వాలి అంటున్నారు. ఎస్, ఎలా అంటే సింపుల్. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇది ఒక సైబరాక్ వెబ్ పేజ్. ఇది మనం అన్ని డిఫైన్ చేస్తాం గోయింగ్ ఫార్వర్డ్. ఇన్స్టాలేషన్లో ఇది ప్రతి మనం చేస్తాం. ఇది వెబ్ పేజ్. ఇది చూడండి, సైబరాక్ సంబంధించిన వెబ్ పేజ్. జీమెయిల్కి లాగిన్ అయినట్టే ఈ పేజ్ కూడా మనం ఒక సర్వర్ నేమ్, మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. మనం ఇది లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే సర్వర్ ఈ అకౌంట్ డీటెయిల్స్ మాట్లాడుకున్నామో సైబరాక్ టీమ్ వాళ్ళకి ఇస్తే, అంటే మనకి ఇస్తే మన సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఫస్ట్ టైం సైబరాక్లోకి ఆన్బోర్డ్ చేస్తాం. ఆన్బోర్డ్ చేసిన తర్వాత ఎవరికి యాక్సెస్ ఇవ్వాలో వాళ్ళకి ఇస్తే, ఐ మీన్ బాబుకా ఇంక వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలంటే ఇస్తే, వాళ్ళు సైబరాక్లో లాగిన్ అయిన ప్రతిసారి వాళ్ళకి ఆటోమేటిక్ కనపడిపోతుంది అకౌంట్, సర్వర్ నేమ్, యూజర్ నేమ్, కానీ పాస్వర్డ్ కనపడదు. బట్ ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చి కనెక్ట్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సర్వర్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అదవుతుందా? ప్రతిసారి సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవేమీ వాళ్ళు టైప్ చేయాల్సిన అవసరం లేదు. గైస్ అర్థమవుతుందా? ఎస్ సార్. ఎనీ క్వశ్చన్స్ మీరు మధ్యలో ఆపేసి అడగొచ్చు నన్ను. ఇట్స్ ఎ డెమో యాక్చువల్లీ. ఓకే, ఇది మొత్తం ఫుల్ క్లాస్ ఇప్పుడు ఏం చెప్పట్లేదు, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం ఇట్స్ ఎ డెమో క్లాస్. ఓకేనా? గోయింగ్ ఫార్వర్డ్ ఇనిషియల్గా అరౌండ్ 10 days వరకు మీకు బిట్ కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, 10 days వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. బేసిక్స్ అంటారా, ఓకే లెట్ ఇట్ బి, అది కొంచెం నీట్గానే ఉంటుంది. సైబరాక్లోకి జాయిన్ అయిన తర్వాత, యాక్చువల్ సైబరాక్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేస్తాం. ఆ కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేసి అకౌంట్ ఆన్బోర్డ్ చేసి కనెక్ట్ అయ్యేంత వరకు కూడా మీకు కొంచెం డైలమాగానే ఉంటుంది. ఐమ్ టెల్లింగ్ యూ దట్. ఓకే, ఫర్ షూర్ యూ విల్ ఫేస్ సమ్ ఇష్యూస్, లైక్ ఇనిషియల్గా అదేంటి ఇదేంటి అని తెలుసుకోవడానికి టైం పడుతుంది. సో అందుకోసం నేను బేసిక్స్ కోసమే, అంటే సైబరాక్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ముందుగానే బేసిక్స్ 1 week వీఆర్ గోయింగ్ టు స్పెండ్ ద టైం. ఓకేనా? సో సర్వర్ అంటే ఏంటి, ఇక్కడ నేను జస్ట్ డైరెక్ట్ మీకు సర్వర్ అంటున్నాము. అసలు సర్వర్ అంటే ఏంటి, సర్వర్స్లో టైప్స్ ఏంటి, యూజర్ ఏంటి, యూజర్లో టైప్స్ ఏంటి, ఏ సర్వర్ని ఎలా లాగిన్ అవుతాము, ఎలా కనెక్ట్ అవుతాము, సో ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు సీ. ఓకే, సో విండోస్ మిషన్ అయితే మీకు ఇప్పుడు జస్ట్ ఇలా చెప్పాను, మీకు ఇక్కడ స్టార్ట్ బటన్ దగ్గర తీసుకొచ్చి ఇలా రిమోట్ బటన్, ఓకే రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అని చెప్పేసి అంటే ఇలా వస్తుంది. ఇక్కడ సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తున్నాం అని చెప్తున్నాను. ఫైన్. మరి యూనిక్స్ మిషన్ అయితే, ఐ మీన్ యూనిక్స్ సర్వర్ అయితే ఏం చేస్తారు, ఓకే వేరే ఇంకా ఏమన్నా సర్వర్స్ అయితే ఏం చేస్తారు, ఎలా లాగిన్ అవుతారు, దానికి ప్రాసెస్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం బేసిక్స్లో. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకేనా? జస్ట్ నా ఇంటెన్షన్ ఏంటంటే పామ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది జస్ట్ 1-2 minutesలో కంప్లీట్ చేస్తాను. తర్వాత జనరల్లోకి వస్తాను. ఇక్కడ మనం లాగిన్ సైబరాక్ లేకుండా కూడా ఓకే సర్వర్స్ లాగిన్ అవుతాం, కానీ ఏమంటే డేటా బ్రీచ్కి, డేటా లీకేజ్కి ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. సో అందుకని ఇక్కడ ఏ సర్వర్స్ అయితే ఉన్నాయో ఆ సర్వర్స్ అన్నిటిని తీసుకొచ్చి సైబరాక్లో పెట్టేసేయండి. సైబరాక్లో పెట్టేసిన తర్వాత ఎవరికి యాక్సెస్ కావాలో వాళ్ళకి సైబరాక్ మీద యాక్సెస్ ఇవ్వండి. వాళ్ళు సైబరాక్ వెబ్ పేజ్కి వచ్చి లాగిన్ అవుతారు. ఇది సినారియో యాక్చువల్లీ. సర్వర్స్ ఉన్నాయి, అదే ఓకే ఎవరికి యాక్సెస్ ఉందో అందరికీ అవే ఉంటాయి, కానీ ఓన్లీ ద సెక్యూర్ మెథడ్ ఈస్ జస్ట్
అన్ని సర్వర్స్ని తీసుకొచ్చి సైబరాక్లో యాడ్ చేయండి. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఎవరికి యాక్సెస్ ఇస్తే ఇక్కడ చూడండి అడ్మినిస్ట్రేటర్ అనే అతను లాగిన్ అయ్యాడు. అతనికి లాగిన్ అయిన తర్వాత 2 అకౌంట్స్ కనిపిస్తున్నాయి. ఆ 2 అకౌంట్స్ని జస్ట్ ఇక్కడ కనెక్ట్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సర్వర్లోకి వెళ్ళిపోతాడు. అతను సర్వర్ నేమ్ కానీ యూజర్ నేమ్ కానీ ఏది ఎంటర్ చేసే పని లేదు. ఎస్పెషల్లీ పాస్వర్డ్ అయితే వాళ్ళకి కనిపించదు కూడాను, జస్ట్ కనపడదు. మనం అంటిల్ అన్లెస్ మనం యాజ్ అ సైబరాక్ అడ్మినిస్ట్రేటర్గా మనం పర్మిషన్ ఇస్తే తప్ప ఆ అకౌంట్ కనెక్ట్ చేసే వాళ్ళకి కూడా కనపడదు పాస్వర్డ్. ఓకే బాబా ఒక డౌట్ అన్నా, ఇది మనకి పాస్వర్డ్ రొటేషన్ అయితే కన్నా ఏదో 30 డేస్ కానీ 90 డేస్ కానీ, ఓకే 90 డేస్ తర్వాత కానీ ఎక్స్పైర్ అయిన తర్వాత యూజర్కి ఏమైనా నోటిఫికేషన్ వెళ్ళిద్దా, లేకపోతే ఆటోమేటిక్గా రోల్ బ్యాక్ అవుతా? అంటే లైక్ 30 డేస్ అయిన తర్వాత నోటిఫికేషన్ వెళ్ళదు. యాజ్ అ సైబరాక్ అడ్మినిస్ట్రేటర్ గా మనకు ఉంటుంది. సో మనకి ఆటోమేటిక్ గా పాస్వర్డ్ చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ ఆటోమేటిక్ లెట్స్ సే మనం ఎవ్రీ 30 డేస్ కనుకుందాం పాస్వర్డ్ చేంజ్ అవ్వడం. ఆ 30 డేస్ కి పాస్వర్డ్ చేంజ్ అవ్వాలి. అవ్వకపోతే ఆ నోటిఫికేషన్ మనకు వస్తుంది. మనం యాజ్ అ సైబరాక్ అడ్మినిస్ట్రేటర్ గా మనం ఆ ఇష్యూని ఫిక్స్ చేయగలగాలి. ఓకే, అదే ఎందుకు పాస్వర్డ్ రొటేషన్ అవ్వలేదు ఆ యూజర్కి పర్టికులర్గా, ఎందుకు అవ్వలేదు అనేది అది మనం చెక్ చేసి ఓకే. చేయాలి. చెక్ ఇది చూడండి. వెంకట్ చెప్పు. ఇప్పుడు అది అవ్వలేదంటే ఇప్పుడు యూజర్ ఎలా లాగిన్ అవ్వలేడు, పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోద్ది, అగైన్ మళ్ళీ టికెట్ ట్రై చేయడం కానీ వెబ్ పేజ్ సంథింగ్. లాగిన్ అవుతాడు కానీ ఇక్కడ చూడండి కనెక్ట్ అవ్వలేడు. ఏ సర్వర్ కి కనెక్ట్ అవ్వలేడు. సో ఎగ్జాక్ట్ గా ఏ అకౌంట్ లో ఇష్యూ ఉందో ఆ అకౌంట్ కనెక్ట్ అవ్వలేడు. అప్పుడు మనల్ని రీచ్ అవుట్ అవుతాడు, సైబరాక్ టీమ్ రీచ్ అవుట్ అవుతాడు. ఏ సైబరాక్ టీమ్ ఐ సపోజ్ టు కనెక్ట్ సర్వర్ బట్ ఐఎమ్ అనబుల్ టు. అతనికి తెలియదు అతనికి పాస్వర్డ్ ఇష్యూ ఉందా, ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అనేది. ఈ రియల్లీ డజంట్ నో. మేబీ ఈ మే గెస్ ఇట్, బట్ ఎగ్జాక్ట్ గా ఇదే అని అతను చెప్పలేడు. సో ఆ అకౌంట్ డీటెయిల్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం సైబరాక్ లో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ చూసారు ఈ వెబ్ పేజ్ లో, ఈ సెర్చ్ చేస్తే మనకు తెలుస్తుంది నిజంగా ఇది అకౌంట్. మనం కూడా ట్రై చేస్తాం కనెక్ట్ చేయడానికి, మనకు అవుతుందా, ఓకే అవుతుందా, అవ్వట్లేదా, ఎందుకు అవ్వట్లేదు, అది పాస్వర్డ్ ఇష్యూనా, ఇంకేదైనా పోర్ట్ ఇష్యూనా, నెట్వర్క్ ఇష్యూనా, ఇంకా చాలా ఉంటాయి. గోయింగ్ ఫార్వర్డ్ మనం అది మాట్లాడతాం. సో అప్పుడు ఇష్యూ ఐడెంటిఫై చేసి ఇష్యూ ఫిక్స్ చేసి అతనికి మళ్ళీ వాళ్ళకి చెప్తాం ఇష్యూ ఫిక్స్ అయింది, సో ట్రై కనెక్ట్ అంటే వాళ్ళు లేదా అసలు ఎందుకు ఏమైంది మళ్ళీ అవ్వలేదు అంటే వీఆర్ ద రెస్పాన్సిబుల్ బికాస్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సైబర్. ఓకేనా? Okay. You will find out the root cause and everything like that. Okay, bro. Yeah, fine. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ అకౌంట్ యాడ్ చేశారు. ఇది ఒక నెట్వర్క్ డివైస్. సో ఇక్కడ చూడండి మొత్తం ఇది నెట్వర్క్ డివైస్, కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్ ఉంటుంది. సో మీకు యాక్చువల్ అకౌంట్ చూపిస్తాను. బయట చూడండి ఇక్కడ డానియల్ బి అనే అతను లాగిన్ అయ్యాడు వెబ్ పేజ్ కి. లాగిన్ అయిన తర్వాత అతనికి అకౌంట్ మీద యాక్సెస్ ఉంది. సో ఓపెన్ చేశాడు. ఇది మొత్తం ఒక అకౌంట్ యాక్చువల్ గా. ఇది విండోస్ అకౌంట్, ఇది సర్వర్ నేమ్, ఇది యూజర్ నేమ్. ఇక్కడ పాస్వర్డ్ స్టార్ మార్క్స్ లో ఉంటుంది. బట్ అంటిల్ అన్లెస్ ఓకే యాజ్ అ సైబరాక్ అడ్మినిస్ట్రేటర్ గా ఈ పర్సన్స్ కి యాక్సెస్ ఇస్తే తప్ప ఈ పాస్వర్డ్ చూడలేడు. బట్ ఓకే నో ప్రాబ్లం, చూడకపోయినా పర్లేదు. జస్ట్ కనెక్ట్ అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అంటే సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ ప్రాపర్ గా ఉన్నప్పుడు కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా సర్వర్ లోకి లాగిన్ అవుతాడు. ఇస్ దట్ క్లియర్? ఓకేనా? సో ఇక్కడ అండ్ మరి బయట దానికి ఇక్కడ చేంజ్ ఏంటంటే ఫస్ట్ పాస్వర్డ్ తెలియదు వీళ్ళకి, పాస్వర్డ్ చూపించట్లేదు, అంటే పాస్వర్డ్ షేర్ చేయలేరు. సో పాస్వర్డ్ తెలియదు కాబట్టి బయట నుంచి లాగిన్ అవ్వలేరు. ఫస్ట్ షూర్ ఎప్పుడు లాగిన్ అవ్వాలనుకున్నా సైబరాక్ వెబ్ పేజ్ కి రావాలి. కరెక్టే. ఇది ఒకటే పాస్వర్డ్ ఒకటే ఇదా దీనివల్ల బెనిఫిట్ అంటే పాస్వర్డ్ రొటేషన్ ఒకటేనా? నో, ఇది ఒకటే కాదు. సో మానిటరింగ్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. మానిటరింగ్ ఏం మానిటర్ చేస్తుందంటే నేను సర్వర్లో లాగిన్ అయిన ప్రతిసారి లైవ్ లో చూడొచ్చు. లైవ్ మానిటరింగ్ మనం క్రికెట్ మ్యాచ్ లైవ్ లో ఎలా చూస్తాం జరిగేటప్పుడు, ఓకేనా, అలా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఓకే లైవ్ సెషన్ అయిపోయిన తర్వాత మన మ్యాచ్ రీప్లే చూడొచ్చు కదా, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు.
సో అలా అది కూడా అలాగే రికార్డెడ్ సెషన్ కూడా ఆటోమేటిక్గా లైవ్ వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదే లైవ్ సెషన్ రికార్డెడ్ సెషన్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? అర్థమవుతుందా గైస్? అర్థమవుతుంది. సో ఇక్కడ లైవ్ మానిటరింగ్ అని చెప్పాను కదా, ఇంకో చిన్న బెనిఫిట్ ఉంది. లైవ్ మానిటరింగ్ అంటే లెట్స్ సే ఇక్కడ ఒక అతను ఉన్నారు, శ్వేత, షీఈస్ వర్కింగ్ ఆన్ వన్ సర్వర్, షీ జస్ట్ లాగ్డ్ ఇన్ టు ద సర్వర్ త్రూ ద సైబర్, తను వర్క్ చేస్తుంది. బట్ ఐ హావ్ బిట్ డౌట్ వెదర్ శ్వేత ఈస్ డూయింగ్ గుడ్ ఆర్ రాంగ్ అని చెప్పేసి, అసలు తను కరెక్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి అనుకుంటే లైవ్ మానిటరింగ్ యాజ్ ఎ మేనేజర్ గానో లీడ్ గానో నాకు పర్మిషన్ ఉంటే ఓకే శ్వేత ఎగ్జాక్ట్ గా ఏ సర్వర్ లో లాగిన్ అయ్యి వర్క్ చేస్తుందో తన సెషన్ ని నేను బ్యాక్ సైడ్ లో మానిటర్ చేయొచ్చు లైవ్ లోనే. తను ఏం చేస్తుంది ఏంటి, తను ఏం క్లిక్ చేస్తే నేను చూడొచ్చు. అట్ ద సేమ్ టైం నేను సెషన్ డిస్కనెక్ట్ కూడా చేయొచ్చు. అంటే శ్వేత ఏదైనా రాంగ్ చేస్తుంది, మిస్టేక్ చేస్తుందని నాకు తెలిస్తే సెషన్ డిస్కనెక్ట్ కూడా చేయొచ్చు. అర్థమవుతుందా గైస్? Yes, అన్న. Yes, Nehru and everybody సార్ ఓకే సార్, మనం clear, right? yes. Yeah. So Yeah, fine. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ రొటేషన్ తర్వాత వన్స్ లాగిన్ అయిన తర్వాత సర్వర్ లో లాగిన్ అయిన తర్వాత ఎవరు ఎన్ని 100 మెంబర్స్ లాగిన్ అయ్యారా, 200 1000 మెంబర్స్, ఎవరు ఎన్ని సార్లు లాగిన్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్ విల్ బి మానిటర్డ్ ఫర్ షూర్. ఓకే, యాజ్ ఎ సైబర్ అడ్మినిస్ట్రేటర్ గా మనకి లైవ్ మానిటరింగ్ పర్మిషన్స్ ఉంటాయి. అలాగే ఓకే, ఎవరైతే వాళ్ళ టీమ్ వైజ్ గా మేనేజర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు అడిగితే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తాము. సో వాళ్ళ టీంలో బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. లైవ్ సెషన్ చూస్తే ఓకే, చూడడానికి పర్మిషన్ ఉంది, చూడకపోయినా పర్లేదు. ఓకే, వన్స్ లైవ్ సెషన్ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళు సర్వర్ నుంచి బయటకు వచ్చారు అంటే ద సేమ్ లైవ్ సెషన్ విల్ బి కన్వర్ట్ యాజ్ అ రికార్డెడ్ సెషన్ ఫర్ ఆడిట్ పర్పస్. మీరు ఎప్పుడు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడొచ్చు. లెట్స్ సే నేను సాటర్డే సండే వర్క్ చేశాను, టీం లేదు ఏదో వర్క్ చేశాను, ఆ రోజు వర్క్ అయింది, మండే మళ్ళీ చూస్తే వర్క్ అవ్వట్లేదు, మేబీ మై మేనేజ్మెంట్ ఏదన్నా టీం లీడర్ మేనేజర్ నేను ప్రాపర్ గా చేయలేదనే చిన్న డౌట్ ఉంది, వాళ్ళు ఇక్కడ రికార్డ్ సెషన్ లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు, నేను కరెక్ట్ చేశానా లేదా, ప్రాపర్ గా చేశానా, లేదంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా. సో దే కెన్ ఫైండ్ అవుట్ బై యూజింగ్ గోయింగ్ త్రూ ద రికార్డెడ్ సెషన్. క్లియర్? Am I clear, guys? Yes. Yeah, yeah. ఓకే ఫైన్. తర్వాత సెషన్ డిస్కనెక్ట్ చేయొచ్చు, అంటే లైవ్ మానిటరింగ్ లో ఉన్నప్పుడు సెషన్ డిస్కనెక్ట్ కూడా చేయొచ్చు. దీంతో పాటు వీటన్నిటికన్నా ఏంటంటే సెక్యూర్ కనెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే యాక్చువల్గా మనం ఇందాక బయట నుంచి ఇలా లాగిన్ అవ్వడం ఇప్పుడు ఒక సెక్యూరిటీ లేనిది ఇక్కడ సైబర్ యాక్ లో యాడ్ చేసిన తర్వాత వచ్చేది సెక్యూర్ కనెక్ట్. మనం ఎప్పుడైతే కనెక్ట్ అనే బటన్ ఇలా ప్రెస్ చేస్తున్నామో సో సర్వర్ లో లాగిన్ అవుతాం, అది ఎండ్ యూజర్ కి మనకి చాలా సింపుల్ గా అర్థం అవుద్ది, కానీ ఆ లాగిన్ అయ్యే ప్రాసెస్ కూడా చాలా సెక్యూర్ గా ఉంటుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ మనం చూస్తాం చాలా డిఫరెంట్ అంటే చూడడానికి చాలా సింపుల్, బట్ అండర్స్టాండింగ్ మనకి ఎప్పుడైతే నీట్ గా అర్థం అవుతుందో అప్పుడు అర్థం అవుతుంది ఓకే దిస్ ఇస్ వెరీ సెక్యూర్, మనం చాలా సెక్యూర్ గా కనెక్ట్ అవుతున్నాం, మన సెషన్ ఎవరు బ్రేక్ చేయలేరు, నో హ్యాకర్స్ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి మనకు క్లారిటీ వస్తుంది. క్లియర్? సో ఇది సైబర్ యాక్ వల్ల బెనిఫిట్స్. అండ్ వేరే టూల్స్ లో లేవా అంటే ఎస్, వేరే టూల్స్ లో కూడా ఉంటాయి, బట్ స్టిల్ మార్కెట్ లో వచ్చేసి పామ్ లో సైబర్ యాక్ ఈజ్ ద లీడర్. ఓకేనా? సో వేరే దీనికి సంబంధించిన టూల్స్ చూద్దాం. పామ్ లో సైబర్ యాక్ కాకుండా ఇంకా వేరే కాంపిటేటివ్ టూల్స్ బియాండ్ ట్రస్ట్ అని ఉంటుంది, సైకోటిక్, సిఏ పామ్, ఇవన్నీ సైబర్ యాక్ కాకుండా కాంపిటేటివ్ టూల్స్ అనమాట. డెలినియన్, ఓకే, సేవియంట్, షికా, ఓకే, ఇంకా చాలా ఉంటాయి బట్ స్టిల్ నేను ఆల్మోస్ట్ లైక్ 12 years టోటల్ ఎక్స్పీరియన్స్ లో అరౌండ్ 7 years నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాను సైబర్ యాక్ మీద. సో స్టిల్ ఇది మాత్రమే లీడింగ్ లో ఉంది సైబర్ యాక్ లో. అంటే నేను చెప్తున్నాను కదా, బట్ మామూలుగా మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? ఫైన్. ఇది సైబర్ యాక్, ఇది మనం చేయబోతున్నాం. మరి ఇక్కడ మనం సైబర్ యాక్ లో మనం ఏం చేయబోతున్నాం, సైబర్ యాక్ బెనిఫిట్స్ ఇవన్నీ మనకు అర్థం అవుతుంది, బట్ యాక్చువల్ గా వాట్ వీఆర్ గోయింగ్ టు డూ దాట్, మనం ఏం అచీవ్ చేయాలి ఈ కోర్స్ డ్యూరేషన్ లో. సో ఈ కోర్స్ డ్యూరేషన్ మొత్తం కలిపి 5 to 6 weeks ఉంటుంది. ఓకే, week 1 సో ఫస్ట్ బేసిక్స్ ఉంటుంది,
ఏంటి బేసిక్స్ ఏం కవర్ చేస్తామంటే వాట్ ఈస్ సర్వర్, వాట్ ఈస్ క్లయింట్, ఆ సర్వర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి. ఓకే, సో తర్వాత ఐపీ అడ్రస్ అంటే ఏంటి, జనరల్లీ ఇది మనకు అందరికీ తెలుసు, బట్ ఎందుకు. ఓకే, సర్వర్ టైప్స్ ఉంటాయి, ఏంటి టైప్స్, దాంతోపాటు యూజర్ టైప్స్ కూడా ఉంటాయి. ఓకే, ఏంటి యూజెస్, లెట్స్ సే మనం మేల్ ఫీమేల్ ఎలా ఉన్నట్టే సర్వర్ యూజర్లు కూడా లోకల్ డొమైన్ ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో అది మీ యూజర్ నేమ్, ఏ యూజర్ ఏ సర్వర్లోకి ఎలా లాగిన్ అవుతాడు, సో అది మనం చెక్ చేస్తూ ఉంటాం. సర్వర్ టైప్స్, యూజర్ టైప్స్, దీని తర్వాత యాక్టివ్ డైరెక్టరీ అనే కాన్సెప్ట్ కూడా ఓకే టచ్ చేస్తాం. సో ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్చువల్గా యాక్టివ్ డైరెక్టరీ అనేది, బట్ దాన్ని కూడా టచ్ చేస్తాం. దీంతో పాటు హై అవైలబిలిటీ అనే కాన్సెప్ట్ కూడా ట్రై చేస్తాం, హై అవైలబిలిటీ. సో ఇది మాట్లాడుకుందాం. హై అవైలబిలిటీలో 2 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, ఒకటి లోడ్ బ్యాలెన్సర్ అని, ఒకటి క్లస్టర్ అని. ఓకే, మీకు ఏమీ తెలియదు, డోంట్ వరీ, అండ్ దే టు టీచ్ యూ ఎవ్రీథింగ్. ఓకే, క్లస్టర్, ఈ పదాలన్నీ చాలా మంది కొత్తగా ఉండొచ్చు, డోంట్ వరీ అండి, ప్రతిదీ కూడా చాలా నీట్గా వన్ ఆఫ్టర్ వన్ వెళ్తాం. సో మీకు డౌట్స్ ఉన్నప్పుడు క్లాస్లో అట్ ఎనీ మూమెంట్ మీకు ఎక్కడ డౌట్ వస్తే అక్కడ ఆపొచ్చు, ఎవరైనా ఎన్నిసార్లు అయినా, డోంట్ వరీ అబౌట్ దట్. అట్ ద సేమ్ టైం క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా స్టిల్ మీరు డౌట్లోనే ఉన్నారంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఇండివిజువల్లీ. అంటే ఇక్కడ అడగలేక, ఇక్కడ మాట్లాడలేక ఉన్నవాళ్ళు మాక్సిమం ఇక్కడే ట్రై చేయండి క్లాస్లో అడగడానికి, మాట్లాడడానికి. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ అవన్న వాళ్ళు క్లాస్ తర్వాత కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకేనా, ఫైన్. సో ఇవన్నీ మనకు తెలుసు. ఓకే, దాని తర్వాత సర్వర్లో లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తాం, సర్వర్ చెక్స్ అసలు ఎలా ఉంటుంది, సర్వర్లో లాగిన్ అయిన తర్వాత ఏమేం చెక్ చేయాలి, ఎలా చెక్ చేయాలి అనేది, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక 1 వీక్ మాట్లాడతాం. సో వీక్ 2 సైబ్రాక్ ఏంటి, అసలు వీక్ 2లో ఏం మాట్లాడతామంటే సైబ్రాక్లో ఇంప్లిమెంటేషన్. దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు నేను ఒక 3-4 బ్యాచెస్ ముందు చెప్పేవాడిని కాదు, బట్ ఇంటర్వ్యూస్లో ఇంప్లిమెంటేషన్ చాలా ఎక్కువ అడుగుతా ఉన్నారు. సో ఇంప్లిమెంటేషన్ అంటే సైబ్రాక్ని ఒక కొత్తగా ఏదైనా ఒక కంపెనీలో మీరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మాకు సైబ్రాక్ కావాలి అంటే వాళ్ళకి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు, ఓకే ఎలా ఉండాలి, సైబ్రాక్ అనేది ఎలా ఉండాలి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళ కంపెనీకి, వాళ్ళ ప్రాజెక్ట్కి అనేది ఈ ఇంప్లిమెంటేషన్లో డిఫైన్ చేస్తారు. లెట్స్ సే మీరు ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి, సో వాళ్ళ దగ్గర ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఓకే మాకు ఇన్ని రూమ్స్ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఓకేనా, సి ఓకే చూడండి, ఎవ్రీ 10 ఇంకా అనదర్ 10 minutesలో ఈ మీటింగ్ డిస్కనెక్ట్ అవుతుంది. సో జనరల్గా ఎవ్రీ డే ఇలాగే వస్తుంది, అంటే 40 minutes కంప్లీట్ అయిపోతుంది, 30 minutes అయిపోయింది, ఇంకో 10 minutes. తర్వాత ఏం చేస్తామంటే ఇది డిస్కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ ఫ్రెష్గా అదే వెబ్ యూఆర్ఎల్, అదే మీటింగ్ కోడ్ అవన్నీ యూజ్ చేసి లాగిన్ అవుతాం. ఓకేనా, క్లియర్ గైస్? ఓకే, క్లియర్. సో ఇది ఇంప్లిమెంటేషన్ ప్లాన్. అంటే ఒక సైబ్రాక్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అంటే ఫస్ట్ మనకు సైబ్రాక్ మొత్తం తెలిసి ఉండాలి, ఇన్ అండ్ అవుట్. సో అప్పుడు ఇది హెల్ప్ అవుతుంది. ఫైన్, ఇక్కడ కూడా మనం మాట్లాడతాం. లెట్స్ సే ఓకే హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఏమేం కావాలి, సో శాండ్ ఇసుక ఎంత కావాలి, ఇటుక ఎంత కావాలి, లేదంటే కలర్ ఇంకా ఓకే చాలా ఉంటాయి, ఐరన్ కావాలి. సో అలాగే సైబ్రాక్ ఏ కాంపోనెంట్స్ ఎలా డిఫైన్ చేయాలి, దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి ఏంటి అనేది మనం మాట్లాడతాం. ఇంప్లిమెంటేషన్ అండ్ సైబ్రాక్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ మాట్లాడతాం. సైబ్రాక్ ఆర్కిటెక్చర్స్ చాలా ఉంటాయి, 2-3 రకాలు ఉంటాయి, అవి ఏంటో మాట్లాడతాం. తర్వాత ఇన్స్టాలేషన్, ఓకే బేసిక్స్, సైబ్రాక్ కాంపోనెంట్స్ బేసిక్స్ మాట్లాడతాం. సైబ్రాక్ అనగానే జస్ట్ చాలా మంది ఒక టూల్ అనుకుంటే ఇట్స్ ఎ మిస్టేక్. యాక్చువల్లీ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ కాంపోనెంట్స్ సర్వర్స్. సో ఎప్పుడు కూడాను ఇది ఒక్కొక్క పర్టికులర్ సర్వర్ కాదు, మల్టిపుల్ సర్వర్స్ ఎప్పుడైతే ఆల్ టుగెదర్ వర్క్ చేస్తే దాన్ని సైబ్రాక్ అంటాము. సో అది నేను గోయింగ్ ఫర్ రేపు చెప్తాను, అది రేపు నుంచి మనం ఒకసారి మాట్లాడదాం. సో ఇక్కడ ఇవన్నీ మాట్లాడిన తర్వాత సో 1 after 1 అంటే కాంపోనెంట్స్ నేమ్ కూడా ఇస్తాను, ఎందుకన్నా మంచిది. ప్రైమరీ వాల్ట్, డిఆర్ వాల్ట్, యూడబ్ల్యూఎం, సిపిఎం, పిఎస్ఎంఎల్, పిఎస్ఎంపి, ఓకే ఇంకా చాలా ఉంటాయి. సో ఈ మొత్తం కాంబినేషన్ కలిపి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కాంపోనెంట్. ప్రైమరీ వాల్ట్ అనేది ఒక కాంపోనెంట్,
డిఆర్ వరల్డ్ అనేది ఒక కాంపోనెంట్, పివిడబ్ల్యూఏ, సిపిఎం, పిఎస్ఎం, పిఎస్ఎంపి ఇవన్నీ ఫుల్ నేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఏ కాంపోనెంట్ ఏం చేస్తానే గోయింగ్ ఫార్వర్డ్ మనం 100% చెక్ చేస్తాం, మాట్లాడతాం. సో ఒక కాంపోనెంట్ ఇన్స్టాల్ చేయడానికి కూడా మనకి ఒక రోజు పడుతుంది. ఈ ప్రైమరీ వరల్డ్ అయితే ఎస్పెషల్లీ 2 days పడుతుంది. ఏ కాంపోనెంట్ అయినా లేదంటే మనం ఏ వర్క్ చేసినా సరే మనకి ఎలా ఉంటుందంటే యూజెస్, వై, ఎందుకు చేయాలి అనేది ఇక్కడ మనం లేదా యూజెస్ ఇది మాట్లాడతాం. తర్వాత ఇన్స్టాలేషన్ అయితే ప్రీ రిక్వెస్ట్ ఎందుకు చేయాలి, ఎలా అంటే మనకి ఇన్స్టాలేషన్ కావాలి అన్నప్పుడు దాని ఇన్స్టాలేషన్ కి ఏమేమి రెడీగా పెట్టుకోవాలనేది ప్రీ రిక్వెస్ట్ ముందుగా కావాల్సినది. తర్వాత ఇన్స్టాలేషన్ చేస్తాం. ఇన్స్టాలేషన్ తర్వాత పోస్ట్ ఇన్స్టాలేషన్ అంటే ఏదైతే మనకి ఇన్స్టాలేషన్ చేసామో దాని తర్వాత వచ్చిన చేంజెస్ ఏంటి, ఇన్స్టాలేషన్ అవ్వక ముందు అయిన తర్వాత వచ్చిన చేంజెస్ ఏంటి, ఇవన్నీ ప్రతి కాంపోనెంట్ కానీ ప్రతి ఇంటిగ్రేషన్ కానీ ఏ వర్క్ చేసినా మనం ఇలాగే మాట్లాడతాం. వై అనేప్పుడు యూజెస్ మాట్లాడతాం. ప్రీ రిక్వెస్ట్ ఏమేం కావాలి చేయడానికి, ఈ ఇన్స్టాలేషన్ చేయడానికి, ఓకే అసలు ఎందుకు ఇన్స్టాల్ చేయాలి, ఏమేం కావాలి, ఎలా చేయాలి, చేసిన తర్వాత వచ్చిన చేంజెస్ ఏంటి. క్లియర్? ఇది లేకుండా మనం ఏ పని చేయమండి. ఏ కాంపోనెంట్ అన్నా చూసుకోండి, ప్రైమరీ వరల్డ్ ఎందుకు ఇన్స్టాల్ చేయాలి, దానికి ప్రీ రిక్వెస్ట్ ఏంటి, ఎలా ఇన్స్టాల్ చేస్తాం, ఇన్స్టాల్ చేసిన తర్వాత వచ్చిన చేంజెస్ ఏంటి, డిఆర్ వరల్డ్ ఎందుకు చేయాలి, ఎలా ఏమేం కావాలి, ఎలా ఇన్స్టాల్ చేస్తాం, దాని తర్వాత వచ్చిన చేంజెస్ ఏంటి, అలాగే పివిడబ్ల్యూ, అలాగే సిపిఎం, పిఎస్ఎం, పిఎస్ఎంపి ఇలా ప్రతి కాంపోనెంట్ గురించి కూడా మాట్లాడతాం. సో ఈ కాంపోనెంట్స్ బేసిక్ ఇక్కడ కాంపోనెంట్ బేసిక్స్ అయిపోయిన తర్వాత ఒక కాంపోనెంట్ ఇన్స్టాలేషన్, కాంపోనెంట్స్ ఇన్స్టాలేషన్. ఓకే, ఇది ఆల్మోస్ట్ లైక్ థర్డ్ వీక్ లోకి వచ్చేస్తుంది. కాంపోనెంట్స్ ఇన్స్టాలేషన్ ఏంటి? ఇన్స్టాలేషన్ అంటే ఇది వన్ ఆఫ్ రౌండ్ ఒక్కొక్క కాంపోనెంట్ ఇన్స్టాల్ చేసుకుంటూ పోతా ఉంటాం. ప్రైమరీ వరల్డ్ ఒక రోజు పడుతుంది, డిఆర్ వరల్డ్ ఒక రోజు అంటే జస్ట్ ఇన్స్టాలేషన్ జస్ట్ 2 minutes అండి. టు బి ఫ్రాంక్ ఇన్స్టాలేషన్ ఓన్లీ 2 minutes పడుతుంది మనకి. ఏ కాంపోనెంట్ ఇన్స్టాలేషన్ తీసుకున్నా 2 minutes. బట్ మనం ఇవన్నీ డిస్కస్ చేయాలి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. అంతే సింపుల్. మీకు అండర్స్టాండబుల్ ఫార్మాట్ లో రావాలి కాబట్టి. సో నేనంటే ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి వెంటనే టక చెప్పేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీకు ప్రాబ్లం అవుతుంది. సో ఇన్డెప్త్ గా మాట్లాడాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. అన్న ఈ ఇన్స్టాలేషన్ కాంపోనెంట్స్ మనం రియల్ టైంలో రోజు చేస్తామా, అంటే యూజర్ సైడ్ నుంచి కానీ ఎవ్రీడే అంటే డైలీ బేసిస్ మన రోజు రెస్పాన్సిబిలిటీలో ఇవి కాంపోనెంట్స్ ఆర్గనైజేషన్ లో మన రిక్వైర్మెంట్ ఈ బేసిక్ ఇన్స్టాలేషన్ కాంపోనెంట్స్ డైలీ ఉంటుందా వర్క్, లైక్ డైలీనా లేకపోతే యూజర్ రిక్వైర్మెంట్ బట్టి? డైలీ అనేది ఉండదు. సో లెట్స్ ఇది వన్ టైమ్ యాక్టివిటీ, ఇన్స్టాలేషన్ ఇవన్నీ వన్ టైమ్ యాక్టివిటీ. సో డైలీ ఉండే యాక్టివిటీస్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను, కింద చెప్తాను. సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అని ఉంటుంది. అంటే సర్వర్ యాడింగ్ అని చెప్పాను ఇందాక. లెట్స్ ఇది బయట ఉన్న సర్వర్స్ అన్నిటిని సైబరాక్ లోకి తీసుకొస్తామని చెప్పాను. సో ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఇది డైలీ ఉంటుంది మనకి. సో అంటే సర్వర్స్ ని యాడ్ చేయడం, ఆన్బోర్డింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎడిషన్ అండి. సర్వర్స్ ని యాడ్ చేయడం, తర్వాత యూజర్స్ ని యాడ్ చేయడం, అంటే యూజర్స్ పర్మిషన్ ఇవ్వడం, ఓకే ఏమన్నా మోడిఫై చేయడం, యూజర్స్ ఐదర్ రిమూవ్ గాని యాడ్, ఓకే అకౌంట్ ని ఓకే అండ్ అకౌంట్ మోడిఫై చేయడం, డిలీట్ చేయడం, ఓకేనా, తర్వాత ఎడిట్ చేయడం, ఇవన్నీ కూడా మనం చేస్తాం. సో ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఇక్కడ మనకి యాక్చువల్గా సర్వర్స్ ఇక్కడ వరకు వచ్చేంత వరకు కూడా మనకి సైబర్ కన్ఫ్యూజ్ గానే ఉంటుంది. టెల్లింగ్ వన్స్ అగైన్ అంటిల్ అన్లెస్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఇన్స్టాలేషన్ కూడా మీకు అన్ని అర్థం అవుతుంది. అర్థం కాకుండా ఏం కాదు, ఏ రోజు ప్రాక్టికల్ ఆ రోజు చేస్తారో అన్ని అర్థం అవుతుంది. బట్ స్టిల్ ఎందుకు చేస్తున్నామో దానివల్ల యూజ్ ఏంటి అనేది కొంచెం ఎక్కడో డైలమాలో ఉంటుంది. ఎందుకంటే మీరు ఓన్ గా ప్రాక్టికల్ చేయలేదు కాబట్టి. అంటిల్ అన్లెస్ మీరు ఆన్బోర్డింగ్ ప్రాసెస్ కి వచ్చి ఒక సర్వర్ ని సైబరాక్ లోకి యాడ్ చేసి కనెక్ట్ బటన్ ప్రెస్ చేసి కనెక్టివిటీ సక్సెస్ఫుల్ గా అయ్యేంత వరకు కూడా ఓకే మీకు అప్పటి వరకు చిన్న డైలమా ఎక్కడో ఉంటుంది. సో సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అయిన తర్వాత ఎస్ దీనికోసం మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫైన్ చేస్తుంది, దీనికోసమే ఇవన్నీ మనం ఇన్స్టాల్ చేస్తుంది. సో కనెక్టివిటీ ఇలా జరుగుతుందా అనేది మీకు క్లారిటీ వస్తుంది అప్పుడు.
అప్పటి వరకు నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది, బట్ కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఎందుకంటే ముందుగా నేను అది ఓకే. క్లారిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. క్లియర్? ఓకే అన్న. సో ఇది ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత వెంటనే బిగ్ ఫైల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేషన్స్ ఉంటాయి కొన్ని. సైబ్రాక్ ఇన్స్టాలేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటిగ్రేషన్స్. ఏంటి ఇంటిగ్రేషన్స్ అంటే ఒక యాక్టివ్ డైరెక్టరీ, డిఫరెంట్ యాక్టివ్ డైరెక్టరీని తీసుకొచ్చి ఓకే సైబ్రాక్తో యాడ్ చేయడం, రెండు కలిపి మెర్జ్ చేయడం ఎలా చేస్తాం అది. తర్వాత ఒక మెయిల్ బాక్స్ని ఇంటిగ్రేట్ చేయాలి, ఎలా చేస్తాం. ఓకే, అండ్ ఒక డిఫరెంట్ కాంపోనెంట్ సిస్లా ఒక SIEM ఇది ఒక డిఫరెంట్ ఒక టెక్నాలజీ SCIM అంటాం. వీటిని ఎలా చేస్తాం. డిఫరెంట్ అథెంటికేషన్ మెథడ్ రేడియస్ లేదా సిస్లా ఇలాంటివన్నీ ఎలా చేస్తాం అనేది ఉంటుంది. తర్వాత లా, దీంతో పాటు బ్యాకప్ అండ్ ఇది ఉంటుంది. బ్యాకప్ అండ్ రెస్టోర్ అకౌంట్ ఏదైనా మన డేటా డిలీట్ అయిపోతే దాన్ని బ్యాకప్, డిలీట్ అయ్యే ముందు బ్యాకప్ అలా చేసుకోవాలి, డిలీట్ అయిన తర్వాత రిజిస్టరేషన్ అలా చేసుకోవాలి. తర్వాత ద వెరీ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ DR యాక్టివిటీ. ఇది లేకుండా మీకు ఇంటర్వ్యూ ఉండదు, ఇది రాకపోతే జాబ్ ఉండదు. DR యాక్టివిటీ, ఫెయిల్ ఓవర్ అండ్ ఫెయిల్ బ్యాక్. ఎస్, ఎవరేదో డౌట్స్ అడుగుతున్నారు. హూ ఇస్ దిస్? ఒప్పో ఎవరిది నేమ్? ఓకే ఫైన్. సో లెస్ దెన్ 1 minute ఉంది. ఓకేనా? సో మళ్ళీ శ్రీకాంత్ సార్ వెంకట్ సార్ ఓపో. వెంకట. ఓకే ఫైన్. ఇక్కడ ఓకే ఫైన్, నో వరీస్. ఓకే, లెస్ దెన్ 1 minute ఉంది. ఇంకో 1 minute లో మన సెషన్ డిస్కనెక్ట్ అవుతుంది. మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి. ఇంకో హార్డ్లీ 10 minutes లో నేను ఈరోజు డెమో కంప్లీట్ చేస్తాను. సో రేపటి నుంచి ఫర్ షూర్ 1.5 hour క్లాస్ ఉంటుంది. 1.5 hour మీన్స్ లైక్ 40 + 40 80 minutes క్లాస్. ఓకేనా? ఓకే అన్న. ఓకే, అండ్ చెప్పాను కదా ఎవ్రీ సెషన్ విల్ బి రికార్డెడ్. ప్రతి సెషన్ కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. నేను గూగుల్ డ్రైవ్లో యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత మీకు యాక్సెస్ ఇస్తాను. సో యాక్సెస్ ఇవ్వాలంటే మీ మెయిల్ ఐడీస్ నాకు పంపించండి, మెయిల్ ఐడీస్కి యాక్సెస్ ఇస్తాను. ఓకేనా? ఎవరు ఈమెయిల్ ఐడి వాళ్ళు టెక్స్ట్ చేయండి, వాట్సాప్లో టెక్స్ట్ చేస్తే